నెక్స్ట్ మనకి రైటింగ్ పార్ట్కు వచ్చేస్తే ఇక్కడ ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. వెన్ హరి వెంట్ ఫర్ ద పిక్నిక్ హీ హ్యాపెండ్ టు సీ ద నోటీస్ బోర్డ్ ఆన్ ద సీషోర్. హియర్ ఈజ్ ద నోటీస్. హరి పిక్నిక్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక నోటీస్ బోర్డు చూశాడు. సీషోర్ అంటే ఆ సముద్రపు ఒడ్డులో ఒక నోటీస్ బోర్డు చూశాడు. హియర్ ఈజ్ ద నోటీస్. ఆ నోటీసు ఇక్కడ క్రింద ఇచ్చినటువంటి ఆ బాక్స్ రూపంలో ఉందంట. చూద్దాం. ఈ నోటీసు దేని గురించి అంటే ఆ సముద్రం దగ్గరికి, ఆ సీ దగ్గరికి పిక్నిక్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, డూస్ అండ్ డోంట్స్. చేయాల్సినవి, చేయకూడనివి. డోంట్స్ అంటే చేయకూడనివి, డూస్ అంటే చేయాల్సినవి. సో ఫస్ట్ డూస్ చూద్దాం. ఫస్ట్ వన్, చిల్డ్రన్ షుడ్ బీ అకంపెనీడ్ బై ఎల్డర్స్. చిల్డ్రన్ ఒంటరిగా సముద్రంలోకి వెళ్ళకూడదు. పెద్దవాళ్ళ సహాయంతో అక్కడ సముద్ర ప్రాంతంలో తిరగాలి. ఒక్కరే ఒంటరిగా వెళ్ళకూడదు. అకంపెనీడ్ బై ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళ సహాయంతో అక్కడ తిరగాలి. చూడడానికి ఏ ప్లేస్నైనా అక్కడ చూడడానికి పెద్దవాళ్ళు ఉంటేనే వెళ్ళాలి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. నెక్స్ట్ సెకండ్ వన్, వేర్ షూస్ ఆర్ స్లిప్పర్స్ వెన్ యూ వాక్ ఆన్ ద సీ షోర్. మీరు ఆ సముద్రపు ఒడ్డు మీద, సీ షోర్ అంటే సముద్రపు ఒడ్డు మీద వెళ్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు షూస్ కానీ స్లిప్పర్స్ కానీ ఖచ్చితంగా తొడుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, బివేర్ ఆఫ్ సీ యానిమల్స్. సీలో చాలా యానిమల్స్ ఉంటాయి. ఆ యానిమల్స్ పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. బివేర్ అంటే జాగ్రత్తగా ఉండడం. ఫోర్త్ వన్, వేర్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్ వైల్ బోటింగ్. సముద్రంలో బోటింగ్ చేసేటప్పుడు వాటర్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకోవాలి. అవి అలా వేసుకుంటే మనం పొరపాటున సముద్రంలో పడిపోయినా కానీ మనకి స్విమ్మింగ్ రాకపోయినా ఆ జాకెట్స్ మనల్ని కాపాడుతాయి. సో ఇవి డూస్ అంటే చేయాల్సినటువంటి పనులు. నెక్స్ట్ డోంట్స్ అంటే చేయకూడనివి. సో డోంట్ గో డీప్ ఇన్ టు ద వాటర్. వాటర్లోకి డీప్గా వెళ్ళకూడదు అంటే లోపలికి వెళ్ళకూడదు. డోంట్ డ్రింక్ సీ వాటర్. సీ వాటర్ని డ్రింక్ చేయొద్దు, తాగొద్దు. సీ వాటర్ చాలా సాల్టీగా ఉంటుంది, తాగకూడదు. డోంట్ త్రో వేస్ట్ ఇన్ టు ద సీ. మనతో పాటు తీసుకెళ్ళినటువంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, తర్వాత మనం తాగి పడేసినటువంటి టిన్స్ కానీ, వాటన్నిటిని కూడా ఎక్కడ కూడా త్రో చేయొద్దు అంటే విసిరివేయద్దు. మనం సీలో విసిరివేయకూడదు, చెత్తను వేయకూడదు. డోంట్ గో బోటింగ్ ఆన్ ఏ స్టార్మీ డే. బోటింగ్ అనేది స్టార్మీ డేస్లలో చేయకూడదు. అంటే తుఫాను వచ్చేందుకు అవకాశం ఉన్నప్పుడు, తుఫాను సమయాలలో బోటింగ్ అనేది చేయకూడదు. సో ఇదొక నోటీస్. డూస్ ఇచ్చాడు, డోంట్స్ ఇచ్చాడు. డూస్ అంటే చేయాల్సినటువంటి పనులు, డోంట్స్ అంటే చేయకూడని పనులు. ఇక్కడ మనకొక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. నౌ రైట్ ఏ నోటీస్ టు కీప్ యువర్ స్కూల్ సరౌండింగ్స్ క్లీన్. ఇక్కడ మనం ఒక నోటీస్ తయారు చేయాలి. మనం ఇంతకుముందు చూసాం కదా చిల్డ్రన్, అక్కడ సీ షోర్లో రాసినటువంటి నోటీస్ బోర్డును, అదేవిధంగా ఇక్కడ మనం ఒక నోటీస్ని తయారు చేయాలి. దేనికోసం అంటే స్కూల్ సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచడానికి, మన స్కూల్ ఆవరణను క్లీన్గా పరిశుభ్రంగా ఉంచడానికి మనం చేయాల్సినటువంటివి, చేయకూడనివి. డూస్ అంటే చేయాల్సినవి, డోంట్స్ అంటే చేయకూడనటువంటి పనులు. వీటితో మనం ఒక నోటీస్ తయారు చేయాలి. మనం చేయాల్సినటువంటి ఫస్ట్ పని డూస్లో పుట్ ద ట్రాష్ అంటే చెత్త. పుట్ ద ట్రాష్ ఇన్ డస్ట్బిన్ ఓన్లీ. డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. పుట్ ద ట్రాష్ ఇన్ డస్ట్బిన్ ఓన్లీ. సో ఇది ఫస్ట్ పాయింట్ డూస్లో. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫుడ్ వేస్ట్ అంటే మనం తిన్నటువంటి ఆహార పదార్థాల వ్యర్థాలను ఫుడ్ వేస్ట్ షుడ్ బి ప్లేస్డ్. ఫుడ్ వేస్ట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద కంపోస్ట్ పిట్ ఓన్లీ. అంటే మనం తినగా మిగిలినటువంటి ఆహార పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా కంపోస్ట్ పిట్ అని మనం తీసాం గుంతలు. ఆ గుంతలలో మాత్రమే వేయాలి ఫుడ్ వేస్ట్ను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి వీ షుడ్ రిమూవ్
అన్నెసెసరీ. వీ షుడ్ రిమూవ్ అన్నెసెసరీ ప్లాంట్స్. అన్నెసెసరీ ప్లాంట్స్ అంటే అవసరం లేనటువంటి పిచ్చి మొక్కలను ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. ఫ్రమ్ టైమ్ టు టైమ్. అన్నెసెసరీ ప్లాంట్స్ని టైం టు టైం రిమూవ్ చేయాలి, అంటే పిచ్చి మొక్కల్ని తీసేయాలి. ఇవి మనం చేయాల్సినటువంటి పనులు. ఈ త్రీ పాయింట్స్ కూడా డూస్ కింద. నెక్స్ట్ డోంట్స్ కింద, అంటే మనం చేయకూడనటువంటి పనులు. డోంట్ త్రో స్క్రాప్ పేపర్స్. స్క్రాప్ పేపర్స్ అంటే చెత్త కాగితాలను ఎనీవేర్, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఎనీవేర్. డోంట్ త్రో స్క్రాప్ పేపర్స్ ఎనీవేర్. చెత్త కాగితాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, డోంట్ స్పిట్ ఎనీవేర్. డోంట్ స్పిట్ ఎనీవేర్ ఆన్ ద స్కూల్ క్యాంపస్. స్పిట్ అంటే ఉమ్మివేయడం. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు. స్కూల్ క్యాంపస్ లోపట, స్కూల్ సరౌండింగ్స్లో, స్కూల్ లోపట, క్లాసెస్ లోపట డోంట్ స్పిట్ ఎనీవేర్, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయకూడదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, డోంట్ అలో క్యాటిల్. డోంట్ అలో క్యాటిల్ ఆన్ ద స్కూల్ premises. స్కూల్ ప్రెమిసెస్లోకి క్యాటిల్ని అలౌ చేయకూడదు. క్యాటిల్ అంటే పశు సంపద, అంటే పశువులు కానీ గొర్రెలు కానీ అవి ఏవి కూడా స్కూల్ ప్రెమిసెస్లోకి రానియకుండా చేయాలి. డోంట్ అలౌ చేయొద్దు లోపలికి. సో ఈ విధంగా మన నోటీస్ బోర్డు కంప్లీట్ అయిపోయింది. స్కూల్ సరౌండింగ్స్ క్లీన్గా ఉంచుకోవడానికి మనం చేయాల్సినవి చేయకూడదు. డూస్లో 3 పాయింట్స్, డోంట్స్లో 3 పాయింట్స్. ఇప్పుడు నోటీస్ కంప్లీటెడ్. ఇక్కడ మనకు ఒక ఎక్సర్సైజ్ ఉంది రైటింగ్లో, సెకండ్ వన్ ఇది. ఆఫ్టర్ రీచింగ్ హోమ్ హరి థాట్ ఆఫ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ టు హిమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పిక్నిక్. రైట్ డౌన్ హిస్ థాట్స్ ఇన్ ద బాక్స్. ఆఫ్టర్ రీచింగ్ హోమ్, హరి ఇంటికి వెళ్ళిన తర్వాత హరి థాట్ ఆఫ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ టు హిమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పిక్నిక్. పిక్నిక్లో ఎండ్లో అతనికి జరిగినటువంటి సంఘటనలను అన్నిటిని కూడా గుర్తుకు తెచ్చుకొని అతను ఏ విధంగా ఆలోచించి ఉంటాడు అనేది రైట్ డౌన్ హిస్ థాట్స్ ఇన్ ద బాక్స్. అతని ఆలోచనలను ఊహించి ఈ బాక్స్లో రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అతని థాట్స్ని ఊహించి రాద్దాం. టుడే ఐ వాజ్ టాట్ ఎ లెసన్. నేను ఈరోజు ఒక లెసన్ గుణపాఠం నేర్చుకున్నాను. టుడే, ఈరోజు నేను పిక్నిక్ వెళ్ళినప్పుడు నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను. బై, ఎవరి ద్వారా నేర్చుకున్నాను? లెసన్ బై ద క్రాబ్ అండ్ ద లాబ్స్టర్. ఆ లాబ్స్టర్ వల్ల, ఆ క్రాబ్ వల్ల నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను ఈరోజు. They did to me what I keep doing all these days. నేను ఇన్ని రోజులు వేరే వాళ్ళకి ఏదైతే చేశానో అవి నాకు ఈరోజు పించింగ్ అండ్ ప్రిక్కింగ్ చేసి నాకు ఒక గుణపాఠం నేర్పాయి. నౌ అంటే ఇప్పుడు. నౌ ఐ అండర్స్టాండ్. నాకు ఇప్పుడు అర్థమైంది. నౌ హౌ పెయిన్ఫుల్ పించింగ్ అండ్ ప్రిక్కింగ్ అనేది ఎంత పెయిన్ఫుల్లో నాకు ఇప్పుడు తెలిసింది. కెన్ బీ. పించింగ్ అండ్ ప్రిక్కింగ్ అనేది ఎంత పెయిన్ఫుల్, ఎంత బాధాకరమో ఐ అండర్స్టాండ్ నౌ
నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను అని అనుకుంటున్నాడు. హెన్స్ అందుకే మై ఫ్రెండ్స్ హేటెడ్ మీ, అందుకే నా ఫ్రెండ్స్ నన్ను హేట్ చేశారు. హేట్ అంటే ఇష్టపడలేదు. టుడే ఆన్వర్డ్స్ అంటే ఈ రోజు నుండి ఐ నెవర్ పించ్ అండ్ ప్రిక్ ఎనీవన్ ఎనీమోర్ ఎవరిని కూడా ఈ రోజు నుండి టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుండి ఎవరిని కూడా పించింగ్ కానీ ప్రికింగ్ కానీ చేయను. ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ మై క్లాస్మేట్స్ నేను నా క్లాస్మేట్స్తో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నాను. సో టుడే ఆన్వర్డ్స్ ఐ నెవర్ పించ్ అండ్ ప్రిక్ ఎనీవన్ ఎనీమోర్. ఈ విధంగా మనం హరి యొక్క థాట్స్ని గెస్ చేసి రాసాము. ఆ రోజు నైట్ పిక్నిక్ అయిపోయిన నైట్ తన ఇంటికి వచ్చిన తర్వాత తను ఆలోచించినటువంటి ఆలోచనల్ని మనం ఊహించి ఇక్కడ రాసాం. దీంతో మనకి గ్రామర్లో 2 ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయ్యాయి. సో మిగిలిన ఎక్సర్సైజెస్ని తర్వాత వీడియోలో చూద్దాం. చిల్డ్రన్, మీరు వీటిని ఒక నోట్బుక్లో రాసి అదేవిధంగా బుక్లో కూడా రాసి ప్రాక్టీస్ చేయండి. గుడ్ లక్ చిల్డ్రన్.